Hi, this is Roja. Welcome to Weekend Guest. హిట్ తో ఆమె కెరీర్ అలా మొదలై జబర్దస్త్ నటనతో ప్రేక్షకుల్ని తన ఇష్క్ లో పడేసి కుర్రాళ్ల గుండె జారి గల్లంతే ఎలా చేసింది. ఎలాంటి పాత్రలోనైనా ఇట్టే ఒదిగిపోయి దర్శకులతో ఓకే బంగారం అనిపించుకున్న మల్టీ టాలెంటెడ్ యాక్ట్రెస్ నిత్యా మీనన్ ఈ వారం మన వీకెండ్ గెస్ట్. Hi, Nitya. How are you? I'm good. How are you? Fine, thank you. సో ఇయర్ బై ఇయర్ ఎవరైనా కొంచెం మార్పులు వస్తూ ఉంటాయి, పెరుగుతూ ఉంటారు, ఏజ్ పెరుగుతున్నట్టుగా తెలుస్తూ ఉంటుంది. నిత్య ఏం మాయ చేస్తోంది? ఎందుకని ఇయర్ బై ఇయర్ ఇంకా చిన్నపిల్ల అయిపోతుంది ఏంటి? నేను పెరగట్లేదా? నిజం చెప్పండి. నిజం 100% పెరుగుతున్నాను. ఇయర్ బై ఇయర్ ఇంకా పెరుగుతున్నాను. లేదు, బట్ ఐ థింక్ ఐ కీప్ వేరింగ్ అప్ అండ్ డౌన్. నాకు వెయిట్ అనేది ఐ డోంట్ పుట్ మై అటెన్షన్ ఆన్ ఇట్, దట్ ఇట్ హ్యాస్ టు కమ్ డౌన్, ఇట్ హ్యాస్ టు గో అప్ అని. గోస్ లైక్ దట్ అప్ అండ్ డౌన్. నాకు ఎప్పుడైనా 5 little down or something, I eat nicely, I put on weight, then it become okay అలా. సో ఇది డెలిబరేట్గా నేను చేయట్లేదు, బట్ హెల్దీగా ఉన్నాను ఇప్పుడు. సో ఐ థింక్ మేబీ దట్ ఈస్ వాట్ ఈస్ షోయింగ్. వెరీ గుడ్. 100 Days of Love తో రాబోతున్నారు. ఒకవైపు జనతా గ్యారేజ్ అయిపోయిందా షూటింగ్? ఎంతవరకు వచ్చింది? జనతా గ్యారేజ్ ఇంకా అవ్వలేదు. ఇన్ని కొన్ని రోజులు షూటింగ్ ఉన్నాయి, 2 songs ఉన్నాయి. సో స్టిల్ గోయింగ్ ఆన్. బట్ ఇప్పటి వరకు షూట్ చేసింది చాలా బాగా వచ్చింది. ఐమ్ వెరీ హ్యాపీ విత్ మై క్యారెక్టర్. ఒక మంచి ఎప్పుడు నాకు ఒక కమర్షియల్ ఫిలింలో ఒక మంచి రోల్ చేయాలి అనేది ఐ యూస్ టు ఆల్వేస్ ఫీల్ దట్ ఇన్ అ బిగ్ ఫిలిం, ఇన్ అ కమర్షియల్ ఫిలిం, ఒక పెద్ద హీరో ఫిలింలో గుడ్ స్టోరీ ఉండాలి, ఒక మంచి క్యారెక్టరైజేషన్స్ ఉండాలి అని. సో అలా ఉన్న ఒక ఫిలిం. కొరటాల శివ గారు చాలా చాలా గుడ్ పర్సన్, గుడ్ డైరెక్టర్. సో వెరీ హ్యాపీ, ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ దట్ ఫిలిం. నిత్య ఏ మూవీ సెలెక్ట్ చేసుకున్నా కూడా దానిలో పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ అది చూస్తారా ముందు? చాలా చూజీగా ఉంటాయి మూవీస్ కూడాను. అంటే ఒక స్టోరీని యాక్సెప్ట్ చేసేటప్పుడు ఏది మీరు చూస్తారు ఫస్ట్ ఓకే చేయడానికి? యాక్చువల్గా నేను అంత మైండ్ పెట్టి ఇలా అలా అని నేను చేయను. యాక్చువల్గా ఐ జస్ట్ గో విత్ ఇట్. ఐ ఫీల్ లైక్ నాకేదో ఇష్టమైంది అంటే నేను చేస్తాను. ఐ డోంట్ థింక్. అందుకే మీకు నా ఫిలిమ్స్లో ఒక ప్యాటర్న్ కనపడద్దు. చూస్తే ఒక క్యారెక్టర్, ఐ ప్లే అ క్యారెక్టర్ రోల్, ఐ ప్లే సపోర్టింగ్ రోల్, ఐ ప్లే వెరీ స్మాల్, ఐ ప్లే. మేము అంత ప్లాన్ చేస్తే అలా ఉండదు. ఇట్ విల్ బీ సిమిలర్, ఒక ప్యాటర్న్ ఉంటుంది. నాకు అలా ప్యాటర్న్స్ ఏం లేదు. ఐఎమ్ అన్ యాక్టర్. నాకు ఏదో ఫీలింగ్ వచ్చిందంటే ఇఫ్ ఐ లైక్ ద పర్సన్ ఆల్సో ఆర్ ఐ ఫీల్ జెన్యున్గా ఉంది, బాగుంది అండ్ ఐ జస్ట్ డూ ఇట్. ఐ డోంట్ థింక్ దాని తర్వాత ఏంటి ఎంత అనేది. ఐ నెవర్ థింక్. ఒక సూపర్ హిట్ మూవీని చూసి ఆ రిజల్ట్ని ఎంజాయ్ చేసి వెంటనే మళ్ళీ ఒక సపోర్టింగ్ రోల్తో రావడం, ఎప్పుడైనా అది చేస్తున్నప్పుడు నేను చేస్తుంది కరెక్టేనా, నేను ఓకే చేయడము, నా ఫ్యాన్స్ ఏమైనా దీన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారని ఏమైనా అనిపిస్తుందా? రీసెంట్గా ఇప్పుడు సమ్టైమ్స్ ఐ ఫీల్ సమ్వేర్ కొంచెం ఒక రెస్పాన్సిబిలిటీ నాకు ఇప్పుడు ఫీల్ అవుతుంది. ఇప్పుడు వరకు వితౌట్ రెస్పాన్సిబిలిటీ ఐ డిడ్ వాట్ ఐ ఫెల్. ఇట్ వర్క్డ్ యాక్చువల్లీ. సో ఇన్ అ వే ఐ విష్ ఐ డోంట్ ఫీల్ రెస్పాన్సిబుల్. ఒక యాక్టర్గా మేము ఎప్పుడు కాన్షియస్ అయిపోతే ఐ థింక్ యూర్ గాన్. షుడ్ నెవర్ బీ కాన్షియస్. ఏదైనా యూ షుడ్ బీ ఏబుల్ టు డూ ఇట్. అలా ఉంటే ఆ ఒక అన్కాన్షియస్ బిహేవియర్ను అది స్పాంటేనియస్గా ఉంటుంది. బట్ యా ఇప్పుడు కొంచెం ఐ ఫీల్ రెస్పాన్సిబుల్. ఐ షుడ్ నాట్ డూ సంథింగ్ విచ్ విల్ నాట్ వర్క్. ఐ హ్యావ్ టు బీ కేర్ఫుల్ అనేది. కానీ సపోర్టింగ్ యాక్ట్ అవన్నీ నాకు ఎప్పుడు అనిపించట్లేదు. పీపుల్ ఆర్ హ్యాపీ, దే సే ఓ షీ ఇస్ డూయింగ్ దిస్ రోల్ ఓకే. బట్ అలాగే హ్యాపీగా ఫీల్ అయిన వాళ్ళే కొందరు దే మే థింక్, అంటే నిత్యకి ఆఫర్స్ రావట్లేదా, అందుకోసమే ఇలాంటి రోల్స్కి యాక్సెప్ట్ చేసిందా అని కూడా అనుకుంటారు కదా. అంటే వేరే వాళ్ళు అనుకున్నది మేము చూస్తూ ఉంటే వీ కాంట్ డూ ఎనీథింగ్. సో ఐ డోంట్ థింక్ అబౌట్ వాట్ అదర్ పీపుల్ థింక్.
నాలా ఉన్న వాళ్ళు ఎలా థింక్ చేస్తారు, దట్ ఈస్ ఓకే ఫర్ మీ, దట్స్ ఇంపార్టెంట్ ఫర్ మీ, బట్ అదర్ పీపుల్ ఐ డోంట్ కేర్. అందరినీ కన్సిడర్ చేస్తూ ఉంటే బికాజ్ ఎప్పుడు మై కెరియర్ అండ్ లైఫ్ హెస్ ఆల్వేస్ బిన్ లైక్ దట్. ఒక పెద్ద ఫిలిం, పెద్ద ఒక దీంట్లో ఒక వస్తుంది, ఐ సే నో, అండ్ దెన్ ఐ డూ వన్ స్మాల్ థింగ్, ఐ ఆల్వేస్ డూ దట్. ఎవరు బిలీవ్ చేయరు, బట్ ఐ డూ దట్ బికాజ్ ఇట్ మేక్స్ మీ హ్యాపీ. That's why I'm looking so young. Yeah. I'm happy. Always happy. వెరీ గుడ్. సో 100 Days of Love ఏంటి స్టోరీ, ఏంటి, ఎలా కనిపిస్తోంది దానిలో నిత్య? It's beautiful. I think teaser, I think everybody has seen it. So దాంట్లోనే తెలుస్తుంది, ఒక వెరీ urban film, లవ్ స్టోరీ, ఒక లైట్ ఫిలిం, అది ఒక లైట్ లవ్ స్టోరీ. సో యూ వాంట్ జస్ట్ గో సిట్ ఒక 2 hours ఎంజాయ్ చేసి, యూనో లైక్ ఒక అలా మొదలైంది జోన్లో ఉన్న ఒక ఫిలిం అది. సో ఇట్స్ లైక్ రొమాంటిక్ కామెడీ, ఆల్ వెరీ అర్బన్ హ్యాపీ ఫిలిమ్స్, లైట్ ఫిలిం. సో ఐ లైక్ సచ్ ఫిలిమ్స్. నాకు అలాంటి లైట్ ఫిలిమ్స్ విచ్ మేక్ యూ స్మైల్ నాకు చాలా ఇష్టం. And of course I love the cinematography. I'm looking great in the film. I'm very happy with it. And director is my best friend. He's very, very close friend of mine, Janus. So Andaru, and Dulquer is a very close friend of mine, and Shekhar Menon is a very close friend of mine. So Andaru friends chesina oka film adi. So I like that film a lot. Very close to me. సో మీది దుల్కన్ మళ్ళీ కాంబో రిపీట్ అవుతుంది ఈ మూవీతో. ఏంటి మీరిద్దరు ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ సూపర్గా వర్కౌట్ అవుతుంది అని అంటారు. ఇద్దరిని చూస్తూ ఉంటే ఒక మంచి విజువల్ ఫీస్ట్ లాగా ఉంటుంది. యాక్చువల్లీ దుల్కర్ది నాది స్టోరీ ఏంటంటే, దాని ముందు నేను దుల్కర్ ఒక ఫిలిం మేము చేసాం, ఉస్తాద్ హోటల్ అని. ఆ ఫిలింలో ఒక్కసారి కూడా అంత మాట్లాడట్లేదు, వెరీ కార్డియల్, ఓకే హాయ్ హలో అలా. దెన్ సడన్గా ఇది మణి సార్ది ఓకే బంగారం వచ్చింది, సేమ్ టైంలో 100 Days వచ్చింది. సో 2 ఫిలిమ్స్లో మేము ఒకేసారి షూట్ చేసింది, ఓకే బంగారం అండ్ 100 Days. సో అప్పుడు నేను జెనూస్తో చెప్పాను, డైరెక్టర్తో చెప్పాను, దుల్కర్తో 2 ఫిలిమ్స్ ఉన్నాయి ఇప్పుడు, ఐ థింక్ ఐ షుడ్ గెట్ ఫ్రెండ్లీ విత్ హిమ్ అన్నాను. సో జెను సెడ్, ఓ మై గాడ్, దుల్కర్ అదే చెప్పాడు, 2 films విత్ నిత్య అప్పుడు బ్యాక్ టు బ్యాక్ చేయాలి, ఐ థింక్ ఐ షుడ్ గెట్ ఫ్రెండ్లీ విత్ హర్ అన్నాడు అని. సో యునో వీ డెంట్ నో ఈచ్ అదర్ సో మచ్. సో కెమిస్ట్రీ ఐ డోంట్ నో హౌ, బట్ ఇట్ హ్యాపెన్స్ సమ్ టైమ్స్. యూనో నాకైతే చేస్తున్నప్పుడు ఐ డోంట్ ఫీల్ ఇట్. ఐ థింక్ ఐ డూ మై ఓన్ థింగ్, హీ డస్ హిజ్ ఓన్ థింగ్, వీ గివ్ అవర్ స్పేస్. సో ఇట్స్ వర్కింగ్, విజువల్లీ ఇట్స్ రియలీ వర్కింగ్. అది సమ్ టైమ్స్ ఇట్ జస్ట్ క్లిక్స్. ఎస్, అది ప్రూవ్ అయింది కదా దీంతో. సో మణిరత్నం గారి మూవీలో యాక్ట్ చేయాలనేది చాలా మందికి డ్రీమ్ అది. సో మీకు ఎలా అనిపించింది? Of course I was happy, I was excited, but I'm more or less very stable person, so you know anybody or anything, it's okay, it's a movie. I'm more than that. Naku Mani sir, personally I got along very well with Mani sir. I really liked working with him. He's very fond of me. That is more important to me than what everybody feel and all that. It was a good film, and film lo nannu chala baga naku oka acting scope anedi oka full fledged ga icharu naku. I could just perform what I'm capable of. So I'm always very happy about that. Thankful to Mani sir. నిత్య నుంచి యాక్టింగ్ని బాగా ఎక్స్ట్రాక్ట్ చేసిన డైరెక్టర్ ఎవరు అని అంటే ఎవరి పేరు చెప్తారు? I think if extract చేయడానికి ఏం లేదు, because I already give 100. There's nothing more. Yeah, there's nothing more you have to pull from me. I don't think that's needed. Of course, no way. I will not compromise. It's my job. I do it fully. సో ఎన్ని టేక్స్ తీసుకోవడానికైనా రెడీ నిత్య? I don't do any takes. I do 1 or 2 takes. Just yeah. I never do more takes. I always tell them 10 days shoot undante 6 days lo finish chesestanu. I just see how much I'm doing for people. 1 day 3 scenes and all
నిత్య కదా అయిపోతుంది అంటారు. డోంట్ సే లైక్ దట్, బట్ ఐ ఫినిష్ ఇన్ one or two takes. But if it takes more because of many reasons, that is part of our job kada. Everybody is there, somebody is doing some other job, so many people are doing. So coordination miss aithe malli it's okay. Yeah, I never lose patience or something. సో ఎలా అసలు ఒక జర్నలిజం చేసిన అమ్మాయి ఫిల్మ్ మేకర్ అవ్వాలనుకున్న అమ్మాయి ఫిల్మ్ మేకింగ్ కోర్స్ చేసి సింగిల్ టేక్ ఆర్టిస్ట్గా ఎలా అయిపోయింది అసలు? ఐ డోంట్ నో, బట్ ఇంకా టైం ఉంది కదా ఫర్ ఫిల్మ్ మేకింగ్, ఫర్ డైరెక్షన్ అండ్ ఎవ్రీథింగ్. దేర్ ఇస్ ఆల్వేస్ టైం, సో ఇట్ విల్ హ్యాపెన్ స్టిల్. సో ముందు ముందు మెగా ఫోన్ పట్టుకోబోతుంది అన్నమాట నిత్య మీనా? ఐ డోంట్ నో బట్ మేబీ. సో ఐ నాట్. అసలు అయితే ఫిల్మ్ మేకర్ అవ్వాలని కోరిక ఉండేదట కదా? అవును. సో దట్స్ వై మేబీ ఇట్ విల్ హ్యాపెన్ ఫర్ షూర్. స్టోరీస్ రాస్తారా? రాస్తాను. నాకెప్పుడు లైక్ ఐ ఆల్వేస్ ఫీల్ ఐఎమ్ లైక్ బోర్న్ యాక్చువల్లీ యాజ్ అ ఫిల్మ్ మేకర్, యాజ్ అ రైటర్, యాజ్ అ డైరెక్టర్, బికాజ్ నా థాట్ ప్రాసెస్ ఎప్పుడు అలా ఉంటుంది. ఐ డోంట్ హ్యావ్ అన్ యాక్టర్స్ థాట్ ప్రాసెస్, ఓ ఎలా ఉన్నాను, బాగున్నానా, ఇది చేయాలి, అది చేయాలి అనేది. అలా కాకుండా మై థాట్ ప్రాసెస్ ఆల్వేస్ అబౌట్ ఫిల్మ్స్ అండ్ about shots, scenes. నాకు ఏదైనా చూస్తే I get very inspired and I immediately feel I have to do a film. If I see ఒక మంచి యాక్టర్ని చూస్తే I start getting so excited. I keep him in, I start writing so many things like ala. So that energy is there. Someday I think it has to come out somewhere. మీ ఇది చూస్తూ ఉంటే డెఫినెట్గా త్వరలోనే పట్టుకోబోతారేమో. మీరు యాక్ట్ చేస్తున్న మూవీస్ కూడా ఈ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఏం జరుగుతోంది అనేది కూడా యుల్ కీప్ అన్ ఐ? ఎస్. చూస్తూ ఉంటారా, అబ్జర్వ్ చేస్తూ ఉంటారా? ఎస్. I think it's మన ఒక యాక్టర్ జాబ్ అది, టు నో వాట్స్ హ్యాపెనింగ్, వాట్స్ సీన్ ఏంటి, ఏం ప్లాన్ చేస్తున్నారు, డైరెక్టర్ మైండ్లో ఏముంది. అండ్ లక్కీలీ, ఫార్చునేట్లీ నాకు ఎప్పుడు ఆ కెమెరా, ఆ ఒక రిలేషన్షిప్ విత్ ద డైరెక్టర్స్ అండ్ ఎవ్రీథింగ్ హ్యాస్ బిన్ గుడ్. ఎప్పుడు నాతో డిస్కస్ చేస్తారు. ఈవెన్ ఇన్ఫ్యాక్ట్ పీపుల్ విల్ ఆస్క్ మీ టు గెట్ ఇన్ టు రైటింగ్, కమ్ అండ్ రైటింగ్ అని నాకు టైమే లేదు ఎక్కడ. ఐ గో టు సిట్ అండ్ రైట్ ఫర్ యూ, రైట్ ఓకే అండ్ యూ బ్రింగ్ మీ, ఐ టెల్ యూ అంటాను. సో ఐ గెట్ ఇన్వాల్వ్డ్. ఇప్పుడు నాకు ఏదైనా ఇఫ్ ఐ ఫీల్ సీన్లో, బికాస్ ఆ క్యారెక్టర్ గురించి 100% నేను ఆలోచిస్తాను. సో ఇఫ్ ఐ ఫీల్ సమ్వేర్ గ్రాఫ్ ఇస్ షిఫ్టింగ్, ఐ ఆల్వేస్ టాక్. ఐ సే ఇది ఇలా చెప్పకుండా ఇలా చెప్తాను, ఇలా చెప్తేనో బికాస్ దిస్ girl is like this, so ఇలా చేస్తాను అంటే they say yeah you're right, okay. సో ఆ ఫ్రీడమ్ ఉంటుందా? యా, ఐ మీన్ అలాంటి వాళ్ళతోనే నేను వర్క్ చేస్తాను కదా. ఐ డోంట్ థింక్ ఐ వర్క్ విత్ పీపుల్ హూ ఆర్ నాట్ క్రియేటివ్గా లేరంటే వాళ్ళకి ఆల్వేస్ ప్రాబ్లం ఉంటుంది. ఇఫ్ యూఆర్ అ క్రియేటివ్ పర్సన్, యూ ఆల్వేస్ వెల్కమ్ న్యూ థింగ్స్ అండ్ యూ వెల్కమ్ అ ప్రాపర్ ఒపీనియన్. అంటే నాట్ స్టూపిడ్ థింగ్స్, బట్ అది నిజంగా అది ఇఫ్ ఇట్ మేక్స్ సెన్స్ అంటే దే యాక్సెప్ట్ ఇట్. ఒకవేళ వెంటనే ఒక ఫిల్మ్ డైరెక్ట్ చేయాలి అని అనుకుంటే హీరో ఎవరు, హీరోయిన్ ఎవరు, స్టోరీ ఎలా ఉంటుంది? ఐ డోంట్ నో. హీరోయిన్ నన్ను చెప్పొద్దు. హీరోయిన్, ఐ డోంట్ నో హూ విల్ బి ద హీరోయిన్. నాకు I can't think of anyone only. Casting is such an issue. But పోనీ హీరో చెప్పండి, నేను హీరోయిన్ సజెస్ట్ చేస్తాను యాజ్ ఎ ఫ్రెండ్. డెఫినెట్గా ఐ థింక్ ఒక రొమాంటిక్ ఫిల్మ్ ఉంటుంది. ఐ థింక్ సమ్వేర్ ఇట్ విల్ బి అ రొమాంటిక్ ఫిల్మ్ బికాస్ ఇష్టం కాబట్టి. యా, ఎక్కడో ఒక చోట లవ్ ఇస్ సచ్ అన్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ కదా. సో రొమాన్స్ ఇస్ ఆల్వేస్ అరౌండ్ మీ. లైక్ I see romance everywhere. So maybe it will be a romantic film or a children's film. అబ్బా సూపర్. సో November 14th ఈసారి పిల్లలందరూ థియేటర్స్కి వచ్చేస్తారు. ఈసారి నో, there's lot of time. హీరోయిన్ నేను చెప్తాను, లీవ్ ఇట్ టు మీ. హీరో సెలెక్ట్ చేసేసుకోండి త్వరగా, డేట్స్ అడిగేద్దాం. 100% ఇచ్చేస్తారు. I don't have to ask. Yes. So I'm doing the film. Will you do it అంటే they'll say okay. You have to do it అని చెప్పడమే. అవును. శర్మ చెప్పేద్దామా?
చర్వాన్ చెప్పేద్దాం 100% he'll do it. He'll say, okay Nitya, you're doing okay, I'll do it. What is the story, tell me, he'll say. సో శర్వా హీరో అయితే హీరోయిన్ డెఫినెట్గా నిత్యానే సజెస్ట్ చేస్తాను నేను. థ్యాంక్ యూ. సో చాలా మంచి హిట్ పేర్ మళ్ళీ మీరు ఇక్కడికి వచ్చేసరికి యాజ్ దుల్కర్ సల్మాన్తో ఎలా అనిపిస్తూ ఉంటుందో ఆన్ స్క్రీన్ మీరు ఇద్దరి పేరు కూడా చాలా చక్కగా ఉంటుంది. శర్వా మీకు ఫ్రెండా? He is very close friend of mine. Sarva is one of the few people naku I was always able to be able to talk to him. Memu chala free ga maatladochu. We are call each other ra ఏంట్రా ఏం చేస్తున్నారా ఓకే రా అలా సో వీఆర్ లైక్ దట్, వీఆర్ లైక్ బడీస్. సో ఎప్పుడైనా ఇలాంటి మన పర్సనల్ థింగ్స్ షేర్ చేసుకోవాలనిపిస్తుంది, అలాంటి ఫ్రెండ్స్ ఇండస్ట్రీలోనేనా లేదంటే బయట ఫ్రెండ్స్ కాకుండా ఇండస్ట్రీలో ఎవరైనా ఉన్నారా హీరో ఆర్ హీరోయిన్? ఆఫ్ కోర్స్, బికాజ్ ఇన్ని సంవత్సరాలు మేము ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉండి ఇండస్ట్రీలోనే ఫ్రెండ్స్ ఉంటారు. బయట ఉన్న ఫ్రెండ్స్ స్లోలీ we get distance. Yes. Because we don't have time, and usually like Sarva, me and Sarva, we talk about personal things, about people and everything. We talk to each other. We have that level of comfort. So yeah, industry lone unnaru actually ga friends. హీరోయిన్స్ ఎలా ఉంటుంది రిలేషన్? అంటే కొంచెం కాంపిటీషన్ ఉంటుంది అని వింటూ ఉంటాము. సమంతతో వర్క్ చేశాను నేను. ఐ థింక్ మోస్ట్ ఆఫ్ మై ఫిల్మ్స్ షీ వాజ్ దేర్. సమంత అండ్ మీ ఆర్ వెరీ ఈజీ అండ్ హ్యాపీ అండ్ వీ నో ఇద్దరు వీ హ్యావ్ డిఫరెంట్ స్పేసెస్ అండ్ వీఆర్ ఓకే విత్ ఇట్. షీఈస్ వెరీ నైస్ టు మీ. సమంత ఎప్పుడు ఎక్కడ ఇంటర్వ్యూలో హూజ్ యువర్ ఫేవరెట్ హీరోయిన్ అంటే షీ సేస్ మై నేమ్. సో there's nothing like that. So Nitya మరి ఫేవరెట్ హీరోయిన్ అంటే ఎవరి పేరు చెప్తున్నా చూద్దాం. దట్స్ అది చాలా డిఫికల్ట్ క్వశ్చన్ నాకు, బికాజ్ నాకు ఎప్పుడు అలా నేను అంటే యాక్టర్స్ని చూసి నేను పెద్ద ఐఎమ్ అ ఫ్యాన్ అని నాకు అనిపించట్లేదు. ఓన్లీ సింగర్స్ మేబీ ఐ ఫీల్ ఐఎమ్ అ ఫ్యాన్, బట్ నెవర్ యాక్టర్స్. సింగర్స్లో I love Vijay Prakash's voice. I love. And ఈగాలో పాడింది ఆ సాంగ్ కొంచెము అర్థమైనా. I love that song. ఆ సాంగ్ ప్లీజ్ డోంట్ స్టాప్ పాడండి. కొంచెము కొంచెము కాకపోయినా కొంచెము బెట్టు చూపినా కొంచెము కొంచెము గుట్టు విప్పినా కొంచెము కసురుకున్నా. ఓకే, మరీ హైగా ఉంది. మై వాయిస్ ఇస్ బ్యాడ్ ఆల్సో నౌ. మరి కొంచెము కొంచెము కసరి నవ్వినా. మన 100 Daysలో పాట ఉంది. యాక్చువల్లీ నేను పాడాను ఆ సాంగ్. మీ అండ్ విజయ్ ప్రకాష్ హ్యావ్ సాంగ్ దట్ సాంగ్. యాక్చువల్గా ఆ పాట వింటూనే I said, oh my God, this song is beautiful. I wish I could get Vijay Prakash to sing. So they said, why can't you ask him? I said, okay, I'll ask him. I said, Vijay, can you sing? He said, yeah, of course. He was so sweet. Padaru. So, ante Vijay Prakash, because I like him so much, oka song lo nenu Vijay Prakash padam ante I was super thrilled with that whole thing. So, beautiful song, and I'm very happy with the voices also. In future మేము ఒకవేళ క్రెడిట్ లైన్ ఇలా చూడాలేమో. మామూలుగా స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్టర్, హీరోయిన్, సింగర్ నిత్య మేనన్. That's wonderful. I think టి రాజేందర్ గారి తర్వాత నేనే ఉంటాను అనుకుంటా. అన్ని కంపారిజన్. నిత్య అసలు ఎలాంటి అమ్మాయి ఇంట్లో బాగా అల్లరి చేస్తూ ఉంటుందా? సెట్లో ఎలా ఉంటుంది? అల్లరి నేను అస్సలు చేయను. నేను చిన్న పిల్ల. మీ పేరెంట్స్ అడగాలి, నేను మిమ్మల్ని అడిగినా నేను అలాగే చెప్తాను. నేను అదే చెప్తున్నా. నా అమ్మతో నేను అడిగాను, బికాజ్ ఐ డోంట్ నో హౌ ఐ వాజ్ అ కిడ్, ఐ డోంట్ రిమెంబర్. సో అమ్మతో నేను అడిగాను, మమ్మ ఐ వాజ్ లైక్ నాటీ. నో, నెవర్ అంది. ఐ సెడ్, సీ ఐ వాజ్ సచ్ అ గుడ్ బేబీ అండ్ ఐ వాజ్ అ బేబీ ఆల్సో. అంటే ఎక్కడ వాల్ మీద రాయటం, ఈ డర్టీ చేయటం, ఇది పుల్ చేయటం, అది నథింగ్ ఐ యూస్ టు డూ అంట. ఇన్ఫ్యాక్ట్ ఆ ఏజ్లోనే అన్నీ క్లీన్గా పెట్టుకుంటున్నాను.
like illu, everything I used to keep it very clean and I was a very good child. I swear. I was never ఎప్పుడు నేను అల్లరి అన్ను ఎప్పుడు చేయలేదు. ఇప్పుడు ఎలా ఉంటుంది నిత్య ఇంట్లో? చాలా టైర్డ్గా ఉంటుంది ఎప్పుడు. బికాస్ ఐఎమ్ సో టైర్డ్. సో ఇంటికి వెళ్తే ఇట్స్ రెస్ట్ టైం. షూటింగ్స్కి అక్కడ ఇక్కడ అటు తిరగాల్సి వస్తూ ఉంటుంది, ట్రావెల్ చేయాల్సి వస్తుంది కదా. ఈ ట్రావెల్ టైంని ఎలా యూటిలైజ్ చేసుకుంటారు? ఏం చేస్తూ ఉంటారు? అంత ట్రావెల్ అనేది తక్కువ చేస్తే బాగుంటుంది. ఇట్స్ లైక్ నావెల్గా ఉంటుంది జర్నీ. చాలా ఎక్కువ ట్రావెల్ చేస్తూ ఉంటే అది ఒక నార్మల్ యూజ్డ్ అయిపోతాం. సో ఇట్ బికమ్స్ వెరీ నార్మల్, ఇట్ బికమ్స్ లైక్ ఒక రొటీన్లా అయిపోతుంది. ఇప్పుడు కొంచెం మనం డిస్టర్బ్డ్గా ఉన్నా, స్ట్రెస్ ఫీల్ అయినా ఇది చేస్తే బాగుంటుంది, ఇది నాకు రిలీఫ్ ఇస్తుంది అని అనుకుంటారు కదా. అలా ఏమైనా ఉన్నాయా మీకు? ఇది చేస్తే ఒక కప్పు కాఫీ తాగినా కూడా రిలీఫ్ వస్తుంది కొన్నిసార్లు. అలా ఏమైనా నాకు స్ట్రెస్ బస్టర్స్? నాకెప్పుడు వేదిక్ చాంట్స్ వింటే ఐ ఫీల్ మచ్ బెటర్. స్తోత్రమ్స్ అండ్ ఆల్. అది జస్ట్ ఇఫ్ ఇట్ ప్లేస్ ఇన్ ద బ్యాక్గ్రౌండ్ ఐ ఫీల్ బెటర్. కొన్ని డార్క్ షేడ్ క్యారెక్టర్స్ చేస్తూ ఉన్నప్పుడు చాలామంది దానిలో డీప్గా ఇన్వాల్వ్ అయ్యి మనం మేకప్ తీసేసి రిటర్న్ అవుతున్నప్పుడు కూడా అది వదలదు మనల్ని, అలా ఉంటుంది కదా. సో అలా ఏమైనా ఫీల్ అవుతారా, లేదంటే దాన్ని తీసేసుకొని ఇంటికి వెళ్తారా? నెవర్. బికాజ్ దాన్ని ఇంటికి తీసుకెళ్తే దాంట్లో మేము సఫర్ అయ్యేది కొంచెం కాదు. ఫిలిమ్స్లో అదొక్కటి ఎప్పుడు ఆ బ్యాలెన్స్ ఉండాలి. దిస్ మై జాబ్, దిస్ మై లైఫ్ అనేది. ఇఫ్ యూ మిక్స్ ఫిలిం, ఎస్పెషలీ ఫిలిం ఫీల్డ్ విత్ లైఫ్ మీరు మిక్స్ చేస్తే యూ విల్ గెట్ లాస్ట్. సో ఆ క్లియర్ ఒక ఇది ఉండాలి, ఇది నా లైఫ్ ఇలా ఉంది, మై లైఫ్ ఇస్ హ్యాపీ, బట్ ఈ ఫిలిం ఇలా ఉంది, ఇట్స్ అ సీరియస్ ఫిలిం, ఇలా చేయాలి. ఆ సెపరేషన్ ఉండాలి. యూ హ్యావ్ టు హ్యావ్ దట్ సెపరేషన్ అండ్ ఐ ఆల్వేస్ హ్యావ్ దట్. బికాజ్ ఫిలిం చేస్తున్నప్పుడు చాలా ఇంటెన్స్గా నేను చేస్తాను. సో అది మళ్ళీ ఇంటికి తీసుకొస్తే ఐల్ గో లైక్ ఐ లూజ్ మై హెల్త్. సో ఐ కమ్ బ్యాక్ అండ్ అది మొత్తం ఐ రీకూపరేట్, ఐ టేక్ అ షవర్, ఈట్ వెల్, వాచ్ టీవీ అండ్ గో టు స్లీప్. గంగా చూసినప్పుడు మై గాడ్, అసలు నిత్య ఎలా చేసింది ఇలాగా అసలు. అంటే అలాంటి క్యారెక్టర్స్ చేస్తూ ఉన్నప్పుడు అబ్జర్వ్ చేస్తారా, ఎలాంటి హోంవర్క్ చేస్తుంటారు అని చాలాసేపు ఆలోచించాను నేను. ఈసారి కలిసినప్పుడు నిత్య ఖచ్చితంగా అడగాలి అనుకున్నాను. అస్సలు నేను చేయలేదు. ఐ డోంట్ నో. లైక్ అక్కడ వెళ్ళిన తర్వాత ఒక వీడియో చూపించారు ఆఫ్ అ రియల్ పర్సన్. ఐ సెడ్ బట్ ఇట్స్ అ రియల్ పర్సన్, నేను ఎలా చేస్తాను అనేది ఐ హ్యాడ్ నో ఐడియా. బట్ అదే నాకు ఒక ఎక్సైటింగ్ విషయం, అదే ఐ హ్యాడ్ నో ఐడియా. సో అదొక డిస్కవరీ కదా, ఎలా ఇప్పుడు చేయాలి అనేది, ఏదో ఒక ఛాలెంజ్ లైఫ్లో అది. సో ఐ టుక్ ఇట్ యాజ్ అ ఛాలెంజ్, ఐల్ డూ దిస్ ఆల్సో అని. బికాస్ అప్పటి వరకు అలా మొదలైంది ఇష్క్, ఆల్ వెరీ రొమాంటిక్, క్యూట్ లైక్ దాట్ నో. దెన్ అప్పుడు నేను అనుకున్నాను ఇదేంటిది, అదే ఒక జానర్లో బోరింగ్గా ఉంది, ఇది చాలా కొత్తగా ఉంది, నాకు ఎలా చేయాలని నాకు అస్సలు ఐడియా లేదు, సూపర్ చేస్తా అన్నాను. లెట్ మీ ఫైండ్ అవుట్ ఆల్సో హౌ టు డూ దిస్ అని. ఇట్ వాజ్ అ డిఫికల్ట్ ఫిల్మ్, చాలా కష్టపడ్డాను. యాక్షన్లో పీక్స్ అనేది ఏదైనా ఉంటే అది అదే అనుకుంటున్నాను నేనైతే. అంటే ఒక మీ ఫ్రెండ్తో మాట్లాడేది ఒక ఉంటుంది, అంటే చాలా ప్రౌడ్గా ఇలా ఫేస్ పెట్టేసి చేయడము అది. అండ్ వన్ మోర్ థింగ్, జంప్ చేసేది ఒక సీన్ ఉంటుంది. ఈ రెండు అల్టిమేట్ అనమాట, చాలా అంటే చాలా. అదేదో నాకు ఫస్ట్ 2 days తర్వాత అది చాలా న్యాచురల్గా వచ్చేసింది. ఆ తర్వాత అది పెట్టుకునే రొమాంటిక్ షార్ట్స్ కూడా తీసాం. అయితే హౌ కెన్ ఐ డూ ఇట్, లైక్ రొమాంటిక్గా ఉండాలి కానీ ఇది పెట్టుకొని చేయాలి అని. బట్ ఐ డిడ్ ఇట్, అది వచ్చేసింది నాకు. సో అలా ఛాలెంజింగ్ రోల్స్, ఇంకా డ్రీమ్ రోల్స్ ఏమైనా ఉన్నాయా మీకు? డ్రీమ్ రోల్స్
అని ఏం లేదు. I would love to do actually like something with action, something different. అలా ఏదైనా ఉంటే I will lose weight, I'll become stronger and ఇంత ఫ్లెక్సిబిలిటీ ఉందా బాడీకి? I'm very very flexible. Yeah, గుడ్. ఆల్వేస్ నేను ఎప్పుడు చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటాను. సో అంటే ఎలాంటి డైట్ తీసుకొని, డైట్ కంట్రోలింగా లేకపోతే అసలు పూర్తిగా కడుపు మార్చుకొని చేసేయడమేనా సినిమా కోసం? డయట్ అనేది ఇట్స్ లైఫ్. లైక్ మేము తింటున్నది ఇట్స్ ఫర్ లైఫ్. ఐ డోంట్ టేక్ ఇట్ లైట్లీ. అండ్ ఒక ఫిలిం కోసం ఆర్ సమ్ లుక్ కోసం, ఎక్స్టర్నల్ రీజన్ కోసం మా హెల్త్ గురించి ఆలోచించడం వదలకూడదు. సో ఐ థింక్ అబౌట్ హెల్త్ మోర్ దెన్ ఇన్సైడ్, లైక్ ఇన్నర్ హెల్త్, దాన్ ఎక్స్టర్నలీ హౌ ఎవ్రీబడి లవ్స్. సో హెల్త్కి ఏం కావాలో అది నేను చేస్తాను. ఐ డోంట్ ఓవర్ ఈట్, ఐ డోంట్ ఈట్ బ్యాడ్లీ. నేను హెల్తీగానే తింటాను. బట్ ఐ డోంట్ స్టాప్ మై సెల్ఫ్. ఇప్పుడు ఐ ఫీల్ లైక్ అంటే ఓకే, ఐ ఫీల్ లైక్ నో చేయకూడదు అనేది, దట్స్ బ్యాడ్ మెంటలీ. సో ఎప్పుడు తినడమా వండడం కూడా వచ్చా నిత్యకి? వంట నాకు రాదు అసలు. ఎప్పుడు ఆ ఏరియాలో ఎంటర్ అయ్యారా? ఇప్పుడు కొంచెం. ఏది బాగా చేస్తారు మీరు? అస్సలు కనీసం 2 minutes మ్యాగీ కూడా చేస్తాను. రైస్ వండుతారు. ఒక్కొక్క రోజు ఒక్కొక్కలా వస్తుంది టీ. అదే ఎలా తెలీదు నాకు. అంటే అలాగే చేస్తాను కానీ అది డిఫరెంట్గా వస్తుంది డైలీ. ఒక్కరోజు ఇలా ఉంటుంది, ఆ డాడీ తాగి ఆహా చాలా బాగుందమ్మా టీ, ఎంత బాగుంది అని, నెక్స్ట్ టైం టీ చేస్తావా అంటే చేస్తాను. ఇట్లా ఫుల్ డిఫరెంట్గా ఉంటుంది. ఇలా ఓకే బా, నేను తాగుతాను, బాగుందా, బాగుంది ఓకే. ఇట్స్ వెరీ బ్యాడ్. పాపం డాడీ కదా, ఏమనలేక ఒక్కొక్క రోజు ఒక్కొక్కలా వస్తుంది. మూడ్స్ ఏమైనా అందులో రిఫ్లెక్ట్ అవుతుంది మేబీ. సో ఇంకా ఫుడ్ ఐటమ్స్ ఏమి, అట్లీస్ట్ ఆమ్లెట్ అలాంటివి కూడా? పొటాటో నాకు చాలా ఇష్టం. సో పొటాటో ఒక ఫ్రై చేస్తాను, సింపుల్, మ్యారినేట్ చేసి గీలో ఫ్రై చేయడం. వెరీ సింపుల్. ఎవరికి పెడతారు? మేము అందరూ తింటాం, అందరికి చాలా ఇష్టం. మై ఫ్రెండ్స్ లవ్ ఇట్. నేను వెళ్తే దే ఆల్వేస్ సే మేక్ దిస్ అని. బాగుంటుంది. సో ఇంత బిజీ షెడ్యూల్లో కూడా అప్పుడప్పుడు పొటాటో విడ్జెస్ చేస్తూ ఉంటారు. గుడ్. ఇప్పుడు ఏం చేస్తున్నారు? తమిళ్ అండ్ మలయాళం, కన్నడ ఫిల్మ్స్ కూడా చేస్తూ బిజీగా ఉన్న నిత్య. ఇప్పుడు ఆఫ్కోర్స్ తమిళ్లో ఇరుముగన్, తెలుగులో కూడా వస్తుంది ఇంకొకడు అని విక్రమ్తో. అది నాకు ఇంకో ఒక డిఫరెంట్ షేడ్ ఉన్న ఒక క్యారెక్టర్, యూజువల్గా ఉండకుండా ఒక చాలా కొత్త ఒక క్యారెక్టరైజేషన్ యూ విల్ సీ మీ ఇన్. అది ఐఎమ్ ఎక్సైటెడ్ అబౌట్ దట్ ఫిల్మ్, ఐఎమ్ హ్యాపీ అబౌట్ దట్ ఫిల్మ్. అండ్ ఆఫ్ కోర్స్ జనతా గ్యారేజ్ ఉంది, ఇప్పుడు 100 days వస్తుంది. అండ్ కన్నడలో కోటిగొబ్బ 2 అని, తమిళ్లో ముడింజ ఇవనపుడి బైలింగ్వల్ ఫిల్మ్ సుదీప్ గారితో చేస్తున్నాను. సో యా, ఇవన్నీ వస్తున్నాయి. సో చాలా బిజీ. ఆల్ నా ఇప్పుడు ఇట్స్ ఫినిషింగ్, ఆల్ బిజీ ఈస్ గోయింగ్ ఆఫ్. ఇప్పుడు టైమ్ ఫర్ వెకేషన్. ఓకే. 2 personal questions. I don't know how you are going to receive that. I'll receive any question. Yeah, thank you for that. And ఇప్పుడు ఇండస్ట్రీలో రూమర్స్ అనేవి, గాసిప్స్ అనేవి చాలా కామన్ అయిపోయాయి. అలాంటివి ఏ హీరోయిన్ మీదనే మనం వింటూనే ఉంటాము, నిత్య మీద చాలా తక్కువ వింటాం. ఆ 1-2 విన్నప్పుడు నిత్య ఎలా రిసీవ్ చేసుకుంటారు? 1-2 కాదు, ఎప్పుడు ఒక ఫిల్మ్ రిలీజ్ అయ్యే ముందు వింటారా లేదా చెప్పండి. నాని, నితిన్, సర్వానంద్, ఎవ్రీవన్ లైక్ లిటరలీ. సో బిగినింగ్లో ఐ వాజ్ లైక్ వాట్ ఆర్ దే సేయింగ్. Dulquer is married, he's a happily married guy, loves his wife. I feel bad for him, like అయ్యో పాపం అని. నాకేముంది, బట్ లైక్ ఎవ్రీ సింగిల్ ఫిలిం. సో బిగినింగ్లో
I used to say, what is this? ఇదేంటి ఇలా చెప్తా. But then I feel ఏదో ఉంది, like maybe they're doing for publicity sake చేస్తున్నారా నాకు తెలీదు. పర్లేదు ఇవన్నీ కామన్ అంటారు. సో నౌ ఓకే పర్లేదు, ఓకే ఇట్స్ కామన్, లీవ్ ఇట్. ఏం చేయాలి ఇప్పుడు? వాట్ కెన్ ఐ డూ? కాంట్ డూ ఎనీథింగ్. ఐఎమ్ వెరీ క్లియర్ వాట్ ఐ డూ ఇన్ లైఫ్. ఫస్ట్లో కొంచెం బాధపడతాము, ఆ తర్వాత ఆబ్వియస్లీ కదా. ఇన్ ద బిగినింగ్ వీఆర్ ఆల్ మాకి ఇదే లేదు, వీఆర్ నాట్ యూస్ టు దిస్. సో ఏంటి ఇలా చెప్తున్నారు ఏంటి. దెన్ యూ ఫీల్ అన్ని ఫిల్మ్స్లో ఒక్కొక్క ఫిల్మ్స్ రిలీజ్ అవుతున్న ముందు ఇలా ఏదైనా చెప్తారు. సో దెన్ యూ గెట్ యూస్డ్, ఓహో దిస్ ఇస్ ద డ్రిల్, ఓకే ఓకే అని. నెక్స్ట్ ఇంకో హీరోతో మనం కూడా వెయిట్ చేస్తూ చెప్తారు 100%. whoever, whatever you can. But of course when they bring in married people and all that, I get irritated because it's not fair, you know. Ededo cheppadam, it's not fair to bring me first of all in the middle of other people vere valla marriage for a life loki. Yeah, I'm just a friend, I'm always a friend, I'm always there for them, but it's wrong to speak without knowing. Even real ga unte I don't think it's anybody's business, but okay, but without knowing you just chumma just say it because oh interesting ga undi ani raayadam, I feel it's wrong because it's a person's life you're affecting. Yes. నిత్యకి ప్రౌడ్ ఎక్కువ అంటారు. వన్స్ ఇఫ్ దే కనెక్ట్ నిత్య, హౌ స్వీట్ షీ ఈస్ ఫ్రమ్ ఇన్సైడ్ అనేది తెలుస్తుంది. లైక్ ఫస్ట్ డే 4-5 years బ్యాక్ వెన్ ఐ మెట్ యూ, ద డే నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసినప్పుడు నిత్యకు చాలా ప్రౌడ్, చాలా యాటిట్యూడ్ అమ్మాయికి అని చెప్పుకున్నాను నేను. నాకు ద నెక్స్ట్ టైం తగ్గింది దాన్ని, ఇది నెక్స్ట్ అలా వన్స్ మీరు బాగా తెలిసిపోయిన తర్వాత మీరేంటో చాలా బాగా తెలుస్తుంది. సో అలా మీతో ఎవరైనా ప్రౌడ్ ఎక్కువ కదా నీకు, మింగిల్ అవ్వచ్చు కదా, జెల్ అవ్వచ్చు కదా అని ఎవరైనా చెప్పారా? అసలు ఈజ్ ఇట్ ట్రూ? మీకు ప్రౌడ్ ఉందా? I don't know, you tell me. ఏదో చెప్తున్నాను కదా నేను. అంటే ఇప్పుడు మనము అందరితో కలిసి ఇంటరాక్ట్ అవుతూ ఉంటే అది మంచి అమ్మాయి అని, మనం ఎవరితో మాట్లాడకుండా ఉంటే ఇది ప్రౌడ్ అని చెప్తూ ఉంటారు. లేదు, ఐ టాక్ టు ఎవ్రీబడి, బట్ ఐ థింక్ ఫేక్గా ఉండను కదా అని చెప్పను. సో ఇఫ్ సంబడి లుక్ అండ్ ఐల్ డూ మై ఓన్ వర్క్. సి నాకు 100 థింగ్స్ ఉంటాయి హెడ్లో. నేను ఐఎమ్ నాట్ జస్ట్ లైక్ సిట్టింగ్ అండ్ లుకింగ్ అట్ ఎవ్రీబడి. ఐఎమ్ థింకింగ్ ఈ సీన్లో ఏంటి, ఈ దీంట్లో ఏంటి, దీని గురించి. లైక్ ఐ సెడ్, నాకు ఆ ఫిల్మ్ మేకర్ మైండ్ నాకు సో ఇలా రన్ అవుతూ ఉంటుంది. సో ఐఎమ్ థింకింగ్ అబౌట్ 100 థింగ్స్. లేదంటే ఐఎమ్ ఫుల్లీ జోన్డ్ అవుట్, ఐఎమ్ లైక్ డ్రీమింగ్ ఆర్ సంథింగ్. సో అలా ఉన్నప్పుడు ఎవరైనా వస్తే ఏదైనా చెప్తే ఐ రెస్పాండ్ నార్మలీ, ఎస్ యా అంటాను. సో ఐ థింక్ దే ఆర్ నాట్ యూస్ టు ఇట్. అందరికీ ఈ యొక్క అని ఫేక్గా ఉండటం, ఐ థింక్ దే ఆర్ యూస్ టు ఇట్. సో దే ఫీల్ ఐఎమ్ వాట్ ఎవర్. అండ్ ఆల్సో వాళ్ళకి కావాల్సింది ఏదైనా మేము అలా కోఆపరేట్ చేయలేదు, మేము అలా ఈగోని మసాజ్ చేయలేదు అంటే దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ దే విల్ సే కదా. చాలా అందరితో చాలా బాగా మాట్లాడుతుంది, నాతో ఇలా చేస్తుంది అంటే దే మస్ట్ బి అ రీజన్. ఇప్పుడు ఒక్కరు ఉంటారు, హీ మైట్ హ్యావ్ బిహేవ్డ్ బ్యాడ్లీ, ఐ వోంట్ టాక్, దట్స్ ఇట్. నేను మాట్లాడను. హూ ఎవర్ యు ఆర్, యూ బిహేవ్ బ్యాడ్లీ, ఐ వోంట్ టాక్ టు యూ. సో అందరితో బాగుంది, నాతో ఇలా ఉంది అంటే ఇట్స్ అ రాంగ్ థింగ్ నో ఫర్ హిమ్. సో దే విల్ నాట్ అక్సెప్ట్ దట్. లాలు అమ్మాయి చాలా పొగరు అంటారు. సో దట్ ఈస్ ఐ థింక్ ద రీజన్. సో నిత్య పెళ్ళెప్పుడు? వై ఐ థింక్ పెళ్ళి అనేది మ్యాండేటరీ కాదు నాకు లైఫ్లో. సో ఇట్స్ నాట్ in my thought process. సో ఫస్ట్ అయితే డైరెక్టర్గా వచ్చేయండి. మేమైతే డైరెక్టర్ నిత్య మేనన్ అనేది చూడాలనిపిస్తోంది త్వరగా. సో మంచి స్క్రిప్ట్తో రండి, మంచి మూవీస్తో మా ముందుకు రండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టాకింగ్ టు NTV నిత్య. థ్యాంక్ యూ.